వెల్కమ్ టు మస్తీ విత్ మంజుష సీజన్ 2. సో ఈరోజు నాతో పాటు ఒక బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ కపుల్ ఉన్నారు. సో చాలామంది చాలా డేస్ నుంచి ఇద్దరు కపుల్ గురించి చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మరి ఎవరో అని అనుకుంటున్నారు కదా, నేనైతే నేమ్స్ రివీల్ చేయాలనుకోవట్లేదు. అలా తీసుకొస్తారు, అలా చూసేసేయండి, మీరే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అయ్యో, సో వెల్కమ్ టు మస్తీ విత్ మంజుష సీజన్ 2. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతకీ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. కాదు, నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే అందరికీ ఫేవరెట్ కపుల్ ఓకే, రొమాంటిక్ కపుల్ అని వచ్చింది ఏంటి టైటిల్? అంటే నాకు కూడా తెలియదు ఎందుకు, అంటే చూడగానే అలా అనిపిస్తుందేమో. లేకపోతే ఏ కాదు, సీరియల్లో కొంచెం ఎక్కువ రొమాంటిక్ సీన్స్ ఉండేవి కదా. సో అది తర్వాత ఈ స్మార్ట్ జోడీలో నేను చెప్పైనా మీరే చెప్పేస్తారు హనీమూన్ అది. దాని తర్వాత వచ్చింది కదా, ఇంకా ఫుల్ ఫిక్స్ అయిపోయింది, స్టాంపింగ్ అయిపోయింది. అంటే అప్పటికే అనేవాళ్ళు, అది దాన్ని మీరు చూసేసరికి confirm ఇంకొంచెం చేశారు. కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేస్తారు ఫైనల్ గా. అబ్బాయి చూసారు, ఒప్పుకున్నారు మీరు. సూపర్. అమ్మో, చాలా విషయాలు మాట్లాడాలి ఇప్పుడు నేను మీతో కదా. Yes. మొత్తానికి లవ్ స్టోరీ మీరు చెప్తారా, నేనే అడిగేయాలా? మీరు అడగండి, ఎలాగో మేము చెప్పాలి. అంటే ఇప్పటికి చాలా సార్లు చెప్పేసాం. అయితే ఫస్ట్ ఇతనికి అడగాలి నేను. అడగండి. ఏక్నాథ్ గారు, చెప్పండి. అంటే కార్ వరకు ఓకే, కూర్చోవడం వరకు, ఫ్రంట్ సీట్ నుంచి బ్యాక్ సీట్కి వెళ్ళి ఏదో పెట్టి ఫస్ట్ టైంలోనే ఫస్ట్ టైంలో అంటే అప్పటికి ఉన్న ర్యాపో బట్టి అర్థమైపోద్ది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేసి. సో ఆ ధైర్యంతోనే ఒక ముందడిగేసాను. ఫ్రంట్ సీట్ నుంచి బ్యాక్ సీట్కి వెళ్ళి మరి అది అడిగేసారా? కూడా ఎపిసోడ్ చూడడానికి. ఎపిసోడ్ చూద్దాం, అంటే ఏదో రీజన్ కావాలి మన కదా. సీరియల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది, చూద్దాం అంటే నేను అలా ఫిక్స్ అయ్యాను. కానీ ఏం తెలుసు మైండ్ లో ఎంత రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి. కదా, అది మీరు చెప్తారా ఏక్నాథ్ గారు? చెప్పు. అతనితోనే చెప్పిద్దాం. అంటే ఫస్ట్ లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ప్రేమ పుట్టింది, ఎప్పుడు ఫిక్స్ అయ్యారు? అనుకోకుండానే అయింది. అంటే ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో, అంటే ముందే ప్రాసెస్ పెట్టారు. ముందే పెట్టలేదు, కంటిన్యూగా అలా వర్క్ చేస్తుంటే అనుకోని పరిస్థితుల్లో ఏదో అనుకోని పరిస్థితుల్లో అంటే ఏదో ఒక మూమెంట్ లో అంటే నాకు ఎక్కడో చెప్పలే కనెక్ట్ ఇప్పటి అయి వరకు. నాకు తెలియదు చెప్పడన్నా, అంటే ఈ పాయింట్ మీద అని చెప్పి నాకు ఐడియా లేదు. బట్ ఎందుకు కనెక్ట్ అయ్యామో ఎప్పుడేమో తెలియదు, కానీ కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యాం. కానీ కార్లోది మాత్రం ప్రిపేర్డ్ గానే అది చేసి అది కూడా ముద్దు ప్రిపేర్డ్ గా, అంటే అంత ప్రిపేర్డ్ గా లేను. ఏదో ఒకటి మాట్లాడదాం, ముందు కూర్చుంటేనేమో ప్రతిసారి వెనక్కి తిరిగి మాట్లాడితే పక్కనే డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు. సర్లే వెనక్కి వెళ్దాం, ఏదో రీజన్ చెప్పని చెప్పి ఎపిసోడ్ చూద్దాం అని చెప్పి వెనక్కి వచ్చాను. ఇక ఆ నెక్స్ట్ ఏం చేశారో కనుక్కుందాం. హారిక గారు చెప్పండి. ఎపిసోడ్ చూద్దాం అన్నాడు, అంటే చూస్తున్నాం. లైక్ ఎంతసేపు ఫోన్ పట్టుకుంటే పెయిన్ వస్తుంది కదా. సో ఇద్దరం హ్యాండ్తో, ఒక హ్యాండ్తో నేను, ఒక హ్యాండ్తో తను పట్టుకున్నాం. సో అక్కడి నుంచి లైక్ హ్యాండ్ పట్టుకోవడం కానీ అలాగనమాట. కొంచెం వస్తుంటే నాకు ఏం అర్థం కాలేదు, ఏంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి. సో ఫైనల్గా దగ్గరికి వచ్చి హీ కిస్డ్ మై హ్యాండ్. అప్పుడు నేనైతే ఒక షాక్లో ఉండిపోయాను. కానీ దాని తర్వాత ఇద్దరం సైలెంట్ అయిపోయి అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడుకోలేదు. దాని తర్వాత మొత్తం ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక మాట్లాడాం. సో ఇలా ఇష్టమేనా అది ఇది అని చెప్పి. సో ఫస్ట్ ఎవరు అడిగారు ఇష్టమేనా అని? వెనకెళ్ళి ముద్దు పెట్టిన తర్వాత ఎవరు అడుగుతారు? ఆబ్వియస్ గా నేనే అడగాలి. ఓకే, సో తన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆ రోజు అలా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయింది. నేను నాకు ఎందుకు లేదని చెప్పి సైలెంట్ గా ఉన్నా. ముద్దు పెట్టేసిన తర్వాత సైలెంట్ గా ఉన్నారంట. అంటే తర్వాత ఏం చేయాలో తెలియలేదు. అంటే కిస్ చేయగానే నేను హ్యాండ్ ఇలా లాగేసుకున్నాను. సో అప్పుడు ఏమన్నాడంటే ఇష్టం లేదా అని అన్నాడు. తనేం రెస్పాండ్ అవ్వలేదు, ప్రపోజ్ చేయలేదు. నువ్వంటే ఇష్టం, ఐ లవ్ యూ అన్నా. అవునవును, కిస్ చేసిన వెంటనే ఐ లవ్ యూ అన్నాడు. కానీ వెంటనే కిస్ చేస్తే ఒక అమ్మాయి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, రియాక్షన్ అసలు అర్థం కాదు కదా. ఏంటి వెంటనే కిస్ చేసేసాడు ఉంటే సైలెంట్ గా ఉండాలి, లేకపోతే వైలెంట్ గా రియాక్ట్ అవ్వాలి. తను వైలెంట్ గా రియాక్ట్ అవ్వలేదు కాబట్టి ఓకే వర్కౌట్ అయిందని. సరే, వర్కౌట్ ఆన్ ప్రాసెస్ వర్కౌట్ అయింది. అంటే సైలెంట్ కి రూపం ఇదన్నమాట, నాకు ఇప్పుడే అర్థమైంది. ఓకే, సక్సెస్ఫుల్ గా 1 year కంప్లీట్ కదా, సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ 2 పెళ్ళి years కూడా ఇంకో 3 months లో 2 years అయిపోయింది. 2020లో అనుకుంటా. 2020 డిసెంబర్ పెళ్ళయింది.
ఈ డిసెంబర్కి 2 years కంప్లీట్ అవుతుంది ఈ పెళ్ళి. డిసెంబర్కి 2 years కంప్లీట్ అయిపోతుంది. అమ్మో 1.5 year రన్నింగ్, ఆల్మోస్ట్ 2 years. సూపర్. సో మొత్తానికైతే వెంటనే మరి ఫోన్లో యాక్సెప్ట్ చేసేసారు ఆవిడ? లేదు. వెంటనే కూడా ఏం చేయాలి అంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా బయట వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలోనే కాఫీ డే దగ్గర ఇక్కడ ఆగాం. మళ్ళీ నార్మల్ గానే అసలు ఉన్నాం, ఏం అసలు ఏమీ జరగనట్టు అసలు ఏం అవ్వనట్టు. తను నార్మల్ గానే ఉంది, నేను కూడా నార్మల్ గానే అప్పుడు బిహేవ్ చేశాను. ఆలోచించలేదు ఏంటి అసలు ఏం రెస్పాన్స్ లేదు హారిక నుంచి అనుకున్నారా? అదేం అనుకోలేదు, ఆ, సర్లే తర్వాత చూసుకుందాం ఇప్పుడు ఎందుకులే అని చెప్పి ఇక తర్వాత కూడా వెంటనే నేను ఆ టాపిక్ ఎత్తలేదు, తను ఏమవ్వలేదు, ఇంకా అలా అయిపోయింది. అలా అయిపోయింది. మరి ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు తను? ఎప్పుడుకో 1 month తర్వాత ఎప్పుడో. అంటే యాక్సెప్ట్ అంటే అలా ఫ్లోలో వెళ్తుంది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా నేను చేసుకోవాలి అంటే నేను కొంచెం ఇండస్ట్రీ టైప్ కాదని నా ఫీలింగ్. అంటే నేను తొందరగా ఎవరితో మింగిల్ అవ్వలేను, సో ఇండస్ట్రీ వాళ్ళని వద్దు బయట వాళ్ళనే చేసుకుందాం అని చెప్పి ఎప్పటి నుంచో ఫిక్స్ అయి ఉన్నా. సో ఎందుకు అవసరమా అని చెప్పి అంటే నేను ఒక టైం తర్వాత కూడా వదిలేద్దాం అనుకున్నా ఇండస్ట్రీ, అంటే మనకు సెట్ అవ్వదు అని ఫీల్తో. సో అలాగే ఏకనాథ్ని వద్దనే అనుకున్నాను, కానీ మళ్ళీ అలా వెళ్తుంటే లేదు తను అందర్ టైప్ కాదు, ఒక అంటే తెలుసు ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అని చెప్పి. సో తన బర్త్డే రోజు సంగీ టెంపుల్కి తీసుకెళ్ళి అప్పుడు చెప్పింది ఫస్ట్ ఈ ring ఇచ్చి. ఓ, అప్పటి నుంచి తీయలేదు, ఇది సైజ్ సరిపోక నా ఏళ్ళు లావ్ అయిపోయి. నాకు తెలియదు కదా, షాప్కి వెళ్ళి వెంటనే రింగ్ ఇచ్చండి, ఏదో ఒకటి ఇచ్చండి, హార్ట్ సింబల్ ఏదో ఒకటి ఇచ్చండి అంటే ఇచ్చేసాడు. సో ఆ చిట్కెన్ వేలుకి ఒకటే ఫిట్ అయింది అది. సో అప్పటి Okay. నుంచి తీయలేదు ఆ రింగ్. చూసారా, మీరు ముద్దుతో ప్రపోజ్ చేస్తే ఆవిడ హార్ట్ ఇచ్చి ప్రపోజ్ చేశారు. హౌ క్యూట్ కదా. అప్పుడు నేను హార్ట్ ఇచ్చేంత స్ట్రాంగ్ గా లేను, అంత అమౌంట్. సూపర్ అండి. సో మొత్తానికి అలాగా మీరు ప్రపోజ్ చేశారు. సూపర్. సో బిఫోర్ మ్యారేజ్కి ఆఫ్టర్ మ్యారేజ్కి అంటే తనలో మీకు తెలియని విషయాలు తెలుసుకున్నది ఏంటి? చెప్పాలంటే బిఫోర్ మ్యారేజే కొంచెం అర్థం కానట్టు, కొంచెం కన్ఫ్యూజ్డ్గా, కొన్ని పనులు నాకు నచ్చేవి కావు, సో అలా ఉండేవాడు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అంటే చాలామంది కపుల్స్ని చూస్తాను కదా, పెళ్ళి ముందు ఒకలా ఉంటారు, పెళ్ళైన తర్వాత ఫుల్ మారిపోయారు అని చెప్పి. నిజంగానే మారిపోయాడు ఇన్ ఏ గుడ్ వే. అంటే లైక్ ఎప్పుడు ఫోన్ చేయడం, అంటే అంతకుముందు బ్యాడ్గా ఉన్నాను. బ్యాడ్గా కాదు, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేది కాదు. సో ఎలా అప్పుడు పాపం సింగిల్ కదా, ఇప్పుడు మింగిల్ కదా, రెస్పాన్సిబిలిటీస్ చాలా పెరిగిపోయాయి. హారికని చూసుకోవాలి, కేరింగ్ చేయాలి. సో మరి అవన్నీ తనకి ఇన్సైడ్ బాగా మైండ్లో హార్ట్లో ఫిక్స్ అయిపోయింది. సో ఎలా అంటే అన్నిటికీ కొంచెం కోపం పడి పెళ్ళికి ముందు అలా ఉండేవాడు అన్నమాట. ఇప్పుడు అలా కాదు, చాలా అండర్స్టాండింగ్గా ఇలా చేద్దాం, ఏం జరిగినా సరే మేమిద్దరమే డిసైడ్ చేసుకుంటాం. థర్డ్ పర్సన్ మీరు ఎంతైనా చెప్పండి, అవునా సరే అని అంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత మనం చేసుకుందాం బేబీ వద్దులే అని చెప్పి ఇలా ఫిక్స్ అవుతాం అనమాట. సో ఆ క్వాలిటీ మా ఇద్దరిలో ఉంది, సో అంటే ఏక్నాథ్లో ఉంది. సో ఐ లైక్ దట్. సో ఇన్ గుడ్ వే ఓన్లీ హీ చేంజ్. అంటే స్టార్టింగ్ అంతా పర్ఫెక్ట్, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ రివర్స్, లక్కీ అయితే మీరు. ఎక్కువ అటెన్షన్ నాకు అంటే పెళ్ళికి ముందు కన్నా పెళ్లి తర్వాత ఎక్కువ ఉంది. ఏంటి సార్, అది పెళ్ళికి ముందు ఉంటుంది కదా, పెళ్ళి తర్వాత మీకు అటెన్షన్ పెరిగింది అంటే నాకు తెలిసి ఒకటి చెప్పచ్చు, పెళ్ళికి ముందు ఫ్యామిలీస్ టెన్షన్ అనమాట. పెళ్ళి మా ఇద్దరు పెళ్ళికి ఒప్పుకోలేదు. సో ఆ టెన్షన్ వల్ల ఏక్నాథ్కి ఏం అర్థమయ్యేది కాదు, ఎటు ఉండాలి ఎటు చేయాలి అని చెప్పి. సో పెళ్ళైన తర్వాత ఫుల్ రిలీఫ్ అయిపోయాడు, అంటే ఫ్రీ అయిపోయాడు. సో నాకు టెన్షన్ అయిపోయింది. సో ఇప్పుడు అప్పుడు ఏంటంటే ప్రెషర్ ఎక్కువ ఉండేది. అఫ్ కోర్స్ లవ్ మ్యారేజ్ అంటేనే మ్యాక్సిమం ఫ్యామిలీస్ ఒప్పుకోరు. మేబీ చాలా రీజన్స్ ఉంటాయి వాళ్ళకు కూడా, క్యాస్ట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదంటే ఇండస్ట్రీలో ఉన్నాం కదా ఎందుకు అది అయి ఉండొచ్చు, ఇంకా వేరే రీజన్స్ అంటే రిలేటివ్స్ వల్ల. కానీ మెయిన్ ప్రాబ్లం రిలేటివ్స్ వాళ్ళే చెడగొడతారు. అంటే పేరెంట్స్కి ఉన్నా కానీ పక్కన రిలేటివ్స్ ద్వారానే ఏదో ఒకటి ఆ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆ ప్రెషర్ కానీ ఇక్కడ తినేమో నేను కొంచెం టైం తీసుకుందామని నేను, తనేమో లేదు వద్దు అని. అంటే వాట్ ఐ బిలీవ్ ఇస్ ఏమంటారు, కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు కదా. సో ఏది ఆ టైంకి అయిపోవాలి. మేబీ మేము టైం తీసుకొని ఉండుంటే మేబీ మేము వేరేగా ఉండేవాళ్ళం. మేము గొడవలు ఎక్కువై పెళ్ళి ఎందుకు చేస్తారంటే ఏం గొడవ అయినా సరే పెళ్ళి అని ఒక బంధం ఉంది, సో ఎప్పటికీ విడిపోకూడదు అనే దీంతోనే చేస్తారు.
సో వాట్ ఐ ఫీల్ ఇస్ మాకు అప్పుడే లవ్ స్టార్ట్ అయిపోయి చాలా టైం అయిపోయింది. ఆల్రెడీ ఇండస్ట్రీ మొత్తం టాక్ అంటే నడుస్తుంది. తన భయం ఏంటంటే ఎక్కడ నేను వదిలేస్తానా. ఫస్ట్ థింగ్ నాకు నేను ఇండస్ట్రీలో ఉండి చెప్తున్నాను, కానీ నాకు అంత నమ్మకం లేదు. ఎవరు ఎలా ఉంటారో తెలియదు, ఎప్పుడు ఎలా మైండ్ మారిపోతుందో తెలియదు. ఎప్పుడు ఎవరు ఎలా నచ్చేస్తారో తెలియదు. నిజంగా టు బీ ఫ్రాంక్ అసలుకే ఫాలోయింగ్ ఎక్కువ సో కదా, ఇవన్నీ టెన్షన్ పడ్డారు మనసులో. టెన్షన్ అంటే ఒకటే, అయితే చేసుకో లేకపోతే వదిలేసేయి. ఇలా మధ్యలో పెట్టకు, నన్ను చేసుకోకపోవడం మధ్యలో నాకు ఆ కన్ఫ్యూజ్ నేను ఫేస్ చేయలేను. 2020లో మ్యారేజ్ అయిపోవాలి, చేసుకుంటా అంటే చెప్పు, లేకపోతే వద్దు విడిపోదాం అని చెప్పి టు బీ ఫ్రాంక్ ఈరోజు చెప్తున్నా, నేను ఎప్పుడూ చెప్పలా, ఈరోజు చెప్తున్నా. సో అలా చెప్పాను. సో ఫైనల్గా అక్టోబర్లో మన ఎంగేజ్మెంట్ అయింది. అక్టోబర్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది అండ్ డిసెంబర్లో మ్యారేజ్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ కదా. సూపర్. సో మొత్తానికి అలా చేసుకున్నారు. సో హారిక గారిలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్ అంటే తను బాగా అగ్రెసివ్, అంటే కోపం ఎక్కువ, చిన్నటికి హెవీగా ఎక్కువ రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఆ విషయం మీద మాకు చాలా గొడవలు అయ్యేవి. అని చెప్పాను కదా, నాకు కొన్ని ప్రెజర్స్ వల్ల, తన నుంచి ఈ ప్రెజర్స్ వల్ల అవి నేను తట్టుకోలేక రియాక్ట్ అయ్యి తను ఇంకా రియాక్ట్ అయ్యి అలా గొడవలు బాగా ఎక్కువ అవుతూ ఉండేవి. పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్గా నాకు కంప్లీట్ ప్రెజర్ పైన చేస్తా అయిపోయింది. సక్సెస్ అయ్యాను, అనుకున్న స్టెప్ అయిపోయింది పెళ్ళి, ఇప్పుడు ఇంకే డిస్టర్బెన్సెస్ ఉండవని. తను కూడా పెళ్ళైన తర్వాత చాలా చేంజ్ అయింది. అంటే కోపంగా పెళ్ళికి ముందు అంతగా అర్థం చేసుకునేది కాదు. మేబీ అది దేనివల్ల తెలీదు, ఎక్కడ మేము దూరం అయిపోతాం అంటే ఎవరి వల్ల అయినా విడిపోతాము, మరి వాటి వల్ల నేను ఏం చెప్పినా అర్థం చేసుకోవడం, కాంప్రమైజ్ అవడం ఇలాంటివి చేసేది కాదు. కానీ పెళ్లి తర్వాత కొంచెం ఆలోచించి ఏదైనా చెప్తే వినడం, అర్థం చేసుకోవడం చేస్తాను. అంటే ఏ అమ్మాయికైనా ప్రెషర్ ఉంటుంది బిఫోర్ మ్యారేజ్. సో ఆ ప్రెషర్లో డెఫినెట్గా నేను ఉండేదాన్ని. నేను ఎప్పుడైనా అదే చెప్పేదాన్ని, అయితే నువ్వు ఆ వేలో ఉండు లేకపోతే ఈ వేలో ఉండు, రెండు పడవల మీద కాలేసి బ్యాలెన్స్ చేయాలనుకోకు, అది చాలా డేంజర్ అని చెప్పేదాన్ని. సో ఆ విధంగానే ఎక్కువ రియాక్ట్ అవుతాను. నిజంగా చాలా కోపం తగ్గింది. మా కో-స్టార్స్ కూడా, ఇండస్ట్రీ వాళ్ళు కూడా అన్నారు, అసలు హారిక నువ్వు చాలా చేంజ్ అయిపోయావు, అందరితో మాట్లాడుతున్నావు, సో నువ్వు పెళ్ళైందో చాలా చేంజ్ వచ్చింది అన్నారు. క్రెడిట్ అంతా నేను ఇంకా చెప్తా, ఎవరన్నా ఉంటే ఒక స్మైల్ ఇవ్వడం, మాట్లాడడం. మనం ఉన్న ఇండస్ట్రీనే అట్లీస్ట్ కాంటాక్ట్స్ అని, మరీ కాంటాక్ట్స్ ఉండకపోయినా అట్లీస్ట్ ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు ఒక స్మైల్ ఇచ్చుకుంటే వేరే ఆర్టిస్ట్కి అలాంటిది ఏమి అలవాట్లు లేవు పెద్దగా. అది నేను ఇంకా చెప్పి కొంచెం ఇప్పుడిప్పుడే మారుస్తున్నా. అంటే నాకు ఎందుకు లైక్ మీరు తెలిసినా సరే నాకు ఎందుకు ఫోన్ చూసుకొని తలంచుకొని వెళ్ళిపోతే అయిపోద్ది కదా అని అనుకుంటే, ఎందుకో తెలియదు నాకు. అంటే మనం ముందు రెస్పాండ్ అయితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు అని అనుకుంటుందో మరి ఏంటో తెలియదు. ఏమో అటు నుంచి అతను సైలెంట్గా ఇలా చూసుకుంటూ ఉంటుంది. మళ్ళీ మాట్లాడితే బాగానే మాట్లాడితే ఇంకా ఫుల్ కలిసిపోతా. అలానే యాటిట్యూడ్ అదేం కాదు. మరి స్టార్టింగ్ ప్రాబ్లం నాకు, స్టార్టింగ్ కొంచెం నాతో మింగిల్ అయిపోతే మాట్లాడేస్తా, లేదంటే అసలు మొహం కూడా చూడను, ఓ పక్కకి వెళ్ళి కూర్చుంటాను. ఓ మై గాడ్, కరెక్టే. సూపర్. లేదు, అది కూడా బెల్లిగా లాగేసుకుంటారు చూడండి, అది కూడా పడేసి ఇప్పుడు నెక్స్ట్ టైం ఎవరు కనిపించినా ఏ హాయ్. యాక్చువల్గా నిన్న ఒక ఈవెంట్కి వెళ్ళాం. చెప్పాలంటే వాళ్ళకి 10 years నుంచి తెలుసు. నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక 9-10 years అవుతుంది. 2013లో వచ్చా. అప్పటి నుంచి వాళ్ళందరూ తెలుసు, వాళ్ళతో ఈవెంట్స్ చేసా, డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేసా. ఏక్నాథ్కి చెప్తానమాట, బేబీ నేను వీళ్ళతో ఇలా చేసా అని. కానీ ఏక్నాథ్ మైండ్లో కన్ఫ్యూజన్ అనమాట, లైక్ 10 years నుంచి పరిచయం, కనీసం ఒక హాయ్ కూడా చెప్పవేంటి అని చెప్పి. కానీ ఈవెంట్లో మానే మాట్లాడా. సో చేంజ్ స్టార్ట్ అయింది. ఓ నిన్నటితోనే చేంజ్ స్టార్ట్ వచ్చింది. ఎక్సలెంట్. ఈ అక్టోబర్కి మీ ఎంగేజ్మెంట్ డేట్ వచ్చేసేటప్పటికి మళ్ళీ కంప్లీట్ మారిపోతారండి ఆవిడ. ఏమిటి ఈ మార్పు అనుకుంటారు ఇప్పుడు. సూపర్.